అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలిత గారు రచించిన వెయిట్ తగ్గించబడను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అప్పుడే స్నానం చేసొచ్చి లుంగీ కట్టుకుంటున్నాడు వెంకట్రావు. అతనికి వెనక నుంచి వచ్చి అమాంతం కౌగిలించుకుంది కాంతం. ఉన్నట్టుండి ఓ 90 కిలోల మనిషి మీద పడేసరికి భయపడి కెవ్వుమని ఒక కేక వేసి జారిపోతున్న లుంగీని పైకి లాగి పట్టుకున్నాడు. ఏంటి కాంతం ఈ సరసం, నేనెంత భయపడ్డానో అంటూ వీపు చర్చుకున్నాడు. అనండి అనండి, ఒకప్పుడు అయస్కాంతంలా నా నడుం చుట్టూ చేతులేసి అతుక్కుపోయేవారు అంది రోషం పెళ్లిబుక్కగా. అవును, అప్పుడు నీ చుట్టుకొలత వేరు. ఇంతకీ ఏంటి విషయం అడిగాడు. కాంతం విసుగుని పక్కన పెట్టి, మరేం లేదండి, మన రోడ్డు చివర ఆహా ఓహో అని ఓ బ్యూటీ క్లినిక్ పెట్టారు. నెలలో కనీసం 20 కిలోలన్నా తగ్గిస్తారట. ప్లీజ్ నే వెళతానండి బ్రతిమాలుకునే ధోరణిలో అడిగింది కాంతం. ఎంత లాక్కుంటారేంటి? మీకన్నీ వేళాకోళమే. ఎంతో లేదు, ఓ 9,000. నాకోసం మీకదో లెక్క గోముగా అడిగింది. చేసేది లేక ఒప్పుకున్నాడు. లేకపోతే మళ్లీ కాంతం బలప్రయోగం చేస్తుందనే భయంతో. ఆహా ఓహో బ్యూటీ క్లినిక్. వెంకట్రావు దంపతులు వెళ్లేసరికి ఓ 4-5 అప్పటికే వెయిట్ చేస్తున్నారు. రిసెప్షన్లో ఉన్న యువతి ఓ టోకెన్ నెంబర్ ఇచ్చింది కాంతానికి. కాంతం అక్కడి గది పరిశీలించటం మొదలుపెట్టింది. గదిలో కాస్ట్లీ ఫర్నిచరు, గోడలకి వెయిట్ తగ్గకముందు, తగ్గిన తరువాత అంటూ కొందరి ఫోటోలు తగిలించున్నాయి. అవి చూసి తను స్లిమ్ అయినట్టుగా కలకనసాగింది. ఇంతలో కాంతాన్ని లోపలికి పిలిచారు. భారంగా నడుచుకుంటూ స్ప్రింగ్ డోర్ని నెట్టుకుంటూ లోపలికి ఎంటరైంది కాంతం. అక్కడ మెరుపుతీగలాంటి అమ్మాయి కాంతాన్ని చూసి తీయగా నవ్వింది. కాంతం కూడా నవ్వి ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె నవ్వుతూ తాము ఫాలో అయ్యే విధానాలు, పద్ధతులు వివరించసాగింది. కాంతం ఏదో ట్రాన్స్లోకి వెళ్లినట్లుగా ఆమె చెప్పిందంతా వింది. ఆమె మాటలకే కాంతానికి సగం లావు తగ్గిన ఫీలింగ్ కలిగింది. అంతా విన్నాక, మరి నేను మధ్యలో మానేస్తే అని ఓ డౌటు ఎక్స్ప్రెస్ చేసింది కాంతం. మానేస్తే మీకే నష్టం, మళ్లీ డబుల్ బరువు పెరుగుతారు, మళ్లీ ట్రీట్మెంట్ మొదటి నుంచి పుచ్చుకోవాలి అంది ఆ యువతి. అయితే నిజంగా నేను లావు తగ్గుతానంటారా? ఆశగా అడిగింది కాంతం. ష్యూర్, మిమ్మల్ని ఇవాళ ఆంటీ అని పిలిచిన వాళ్లే అక్క అని పిలుస్తారు, గ్యారంటీ తియ్యగా నవ్వుతూ అంది అక్కడి యువతి. కాంతం ఆ మాటలకు ఐస్ అయిపోయింది. ఓకే, మరి నేను రేపటి నుంచే వస్తాను. మీ కన్సల్టేషన్ ఫీజు అంది కాంతం హుషారుగా. రిసెప్షన్లో కట్టండి. కాంతం గాలిలో తేలిపోతున్నట్టుగా వచ్చింది రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి. పర్సులోంచి డబ్బు తీస్తూ ఎంత అని అడిగింది. ఓ 600 ఇచ్చుకోండి అంది అక్కడ కూర్చున్న పిల్ల. కాంతానికి మతి పోయింది. 6 నిమిషాలు మాట్లాడినందుకు 600 అనే మనసులో తిట్టుకుంటూ చేసేది లేక 600 సమర్పించింది. అక్కడ్నుంచి దుమదుమలాడుతూ బయటకొచ్చిన భార్యను చూసి, ఏమంటున్నారు కాంతం అంటూ భయంగా అడిగాడు వెంకట్రావు. నా బొంద అన్నారు, వాళ్ల మొహం మండ. 6 నిమిషాలు వాగినందుకు 600 గుంజారు. అంతా మోసం. రేపు నేను వస్తే 4 సిట్టింగులయ్యాక 9 కాదు 19,000 మాట మార్చినా మార్చేస్తారు ఈ నంగనాచులు అని తిట్ల వర్షం కురిపించింది కాంతం. అప్పటికి ఖర్చు తప్పినందుకు మనసులో సంతోషించాడు. మర్నాడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి కాంతం మొహం చంద్రకాంతలా విచ్చుకుంది. ఏదో విశేషం ఉండే ఉంటుంది అని మనసులో అనుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు. కాంతం గబగబా వంటింట్లోకి వెళ్లి కాఫీ కప్పు పట్టుకొని వచ్చింది. ఏమండి, మీకీ విషయం తెలుసా? బాలానగర్లో బాలమ్మ అనే ఆవిడ ఆకులతో తయారైన పౌడర్స్తో వెయిట్ తగ్గిస్తుందట. రోజూ 1/2 చెంచా పొడి నీళ్లలో కలుపుకొని తాగితే నెలకి కనీసం 10 కిలోలన్నా తగ్గుతారట. కాఫీ కప్పు వెంకట్రావు చేతికి అందిస్తూ ఆయాసపడుతూ చెప్పింది కాంతం.
ఇంకా నయం, మోతాదు ఎక్కువైతే మనిషే కనిపించడు అని అనబోయి ఆగిపోయాడు. మళ్ళీ ఇది ఎన్ని వేలకి టెండరో అనుకుంటూ, అవన్నీ ఒట్టి మాటల కాంతం, అదే నిజమైతే మన హైదరాబాద్లో సగం మంది బక్కపీచులే ఉండేవారు. అయినా నువ్విప్పుడు ఏమంత లావుగా ఉన్నావని అన్నాడు నింపాదిగా. అదిగో మీరు నన్ను ఇండైరెక్ట్ గా లావ్ అంటున్నారు, నేనంటే మీకిష్టం లేదు అని ముక్కు చీదింది కాంతం. అయ్యో అదేం లేదు, నువ్విప్పుడు ఏడుపు సీన్ పెట్టకు, ఆదివారం పొద్దుటే వెళదాంలే సరేనా అన్నాడు బ్రతిమాలే ధోరణిలో. ఆదివారం పొద్దుటే తన పాత బజాజ్ స్కూటర్ మీద కాంతాన్ని ఎక్కించుకొని బాలానగర్ బయలుదేరాడు వెంకట్రావు. ఓ పక్క ట్రాఫిక్ ప్రాబ్లము, మరో పక్క స్కూటర్ ట్రబుల్తో విసుగొచ్చింది వెంకట్రావుకి. తనొక్కడే వెళితే పుష్పక విమానంలో పరుగులు తీసే స్కూటరు కాంతం ఎక్కేసరికి ఎద్దుబండిలా మారిపోయింది. మొత్తానికి 1 గంట ప్రయాణం తర్వాత బాలమ్మగారింటికి చేరారు. అప్పటికే అక్కడ 25-30 మంది దాకా ఉన్నారు. ఆలస్యం అయినందుకు కాంతం మొగుణ్ణి స్కూటర్ని కలిపి జాయింట్ గా తిట్టిపోసింది. కాంతం వంతు వచ్చేసరికి ఉదయం 11 గంటలైంది. గదిలోపల నుంచి వస్తున్న ప్రతి వాళ్ళని బయట కూర్చున్న వాళ్ళు బాలమ్మగారు ఏమడిగారు, ఏం మందిచ్చారు ఇత్యాది ప్రశ్నలు వేస్తున్నారు. ఒక ఆవిడైతే, ఇది చాలా పవర్ఫుల్ పౌడరు, ఖరీదు తక్కువే, ఎంతనుకున్నారు, కేవలం 5 రూపాయలే అంది. అక్కడందరూ ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అలా ఆవిడ ఎందుకన్నదో లోపలికి వెళితేగాని కాంతానికి అర్థం కాలేదు. కాంతం గదిలోపలికి వెళ్లేసరికి చల్లటి ఏసీ గాలి సేద తీర్చినట్లుగా అయింది. అప్పటిదాకా వెయిట్ చేయటం వలన కలిగిన అలసట మర్చిపోయింది. రామ్మా రా అంటూ బాలమ్మ నవ్వుతూ పలకరించింది. కాంతం నమస్తే అంది ఆవిడ ఎదురుగా కూర్చుంటూ. ముందుగా ఆవిడ కాంతం బరువు చూసింది. ఆ తర్వాత తీసుకోవాల్సిన డైట్ వివరాలు చెప్పింది. టేబుల్ సొరుగులోంచి చూపుడు వేలంత సీసా పైకి తీసింది. అందులో ఆకుపచ్చని పౌడరుంది. చూడమ్మా, ఈ పౌడరు రోజు ఉదయాన్నే ఓ 1/2 చెంచా నీళ్లలో కలుపుకొని తాగు. నేను చెప్పిన డైట్ తీసుకో, వారానికి కనీసం 3 కిలోలన్నా తగ్గుతావు, గ్యారంటీ అని విష్ణుమూర్తి లెవెల్లో అభయహస్తం ఇచ్చింది. ఆమె మాటలకు కాంతం మొహం చిచ్చుబుడ్డిలా వెలిగింది. ఆ సీసా పుచ్చుకొని బ్యాగ్లో వేసుకుంది. ఫీజెంత అని అడిగింది నవ్వుతూ. ఓ 4,000 ఇచ్చుకో చిద్విలాసంగా అంది బాలమ్మ. పక్కలో బాంబు పడినట్టుగా ఉలిక్కిపడింది కాంతం. వేలడంత లేదు సీసా మందు, దీనికి 4,000 అంటూ పళ్ళు కరుక్కుంది. తప్పదుగా బ్యాగ్లోంచి 4,000 తీసిచ్చింది. కాంతానికి మొదటగా కోపం వచ్చింది. ముందుగా వెళ్ళొచ్చిన వాళ్లంతా తనని ఫూల్ చేశారు. 5, 10 అని అబద్ధాలాడారు. వాళ్లకి తెలుసు తామంతా పప్పులో కాలేశామని. ఆ విషయం తెలిస్తే మిగతా వాళ్లు జారుకుంటారని. అంత శాడిస్టులు అంటూ వాళ్ళందరినీ తిట్టింది. చిటుపటలాడుతూ వచ్చిన భార్యను చూసి, అదేంటి కాంతం, నీకు మందివ్వనందా అమాయకంగా అడిగాడు వెంకట్రావు. ఛీ, అంతా మోసం, దగ, తీయగా మాట్లాడి నా దగ్గర 4,000 గుంజింది, దీని కడుపు మండ అంటూ తిట్లు ప్రారంభించింది. వెంకట్రావు మారు మాట్లాడకుండా స్కూటర్ స్టార్ట్ చేసి కాంతాన్ని ఇంటికి చేర్చాడు. వెంకట్రావుకి భార్య లావు తగ్గాలన్న తపన చూస్తుంటే జాలేస్తోంది, భయం వేస్తోంది. అసలు కాంతం వెయిట్ పెరగటానికి కారణం వెంకట్రావే. అతనికి ఎన్ని సంబంధాలు చూసినా పిల్ల నచ్చటం లేదు. కారణం హైటు, వెయిటు. అటు అక్క చూస్తే 80 కిలోలు, ఇటు తల్లి చూస్తే 70 కిలోలు. అందుకే అతను సన్నగా నాజుగ్గా ఉండే పిల్ల కోసం 30 ఏళ్లొచ్చినా వెతుకుతూనే ఉన్నాడు. ఆ నేపథ్యంలో వెంకట్రావు ఎదిరింటి వాళ్ళింటికి చుట్టపు చూపుగా వచ్చింది కాంతం. సన్నగా తీగలా ఉన్న కాంతాన్ని చూసి మనసు పారేసుకున్నాడు. తల్లితో ఆ విషయం చెబితే, పిల్ల నల్లగా ఉందిరా అంది ఆవిడ. అయినా సరే ఆమెనే చేసుకుంటాను అని పట్టుపట్టాడు. దాంతో వాళ్ల పెళ్ళయింది. కాంతం నాజుకుతనానికి మైమర్చిపోయాడు వెంకట్రావు. సింహంలాంటి వంపున్న ఆమె నడుము చూసి మురిసిపోయేవాడు. అడిగిందల్లా కొనేవాడు. ఐస్ క్రీంలు, పిజ్జాలు, బర్గర్లు ఒకటేంటి
కాంతం ఏమి తినాలంటే అవి తినిపించాడు. ఫలితంగా వెంకట్రావు పర్సు సన్నబడింది. కాంతం ఒళ్ళు బరువెక్కింది. బాలమ్మ దగ్గర 4,000 పెట్టి కొన్నందుకు రోజు ఆ పొడిని నీళ్ళల్లో కలుపుకొని తాగటం మొదలుపెట్టింది కాంతం. పొద్దుట 4 కీరదోసకాయ ముక్కలు, 1 పుల్క, మధ్యాహ్నం 1 గ్లాసుడు మజ్జిగ, రాత్రి 1 పుల్క, సలాడ్. ఈ విధంగా 4 రోజులయ్యేసరికి కాంతంకి శోషొచ్చింది. హాస్పిటల్లో చేర్పించి 4 బాటిళ్లు సెలైన్ పెట్టారు. కార్పొరేట్ ఆస్పత్రి అన్ని హంగులకు వీళ్ళ దగ్గర ఓ 4,000 గుంజింది. ఇవన్నీ చూసి, ఇక చాల్లే, నువ్వు సన్నగా ఉన్నప్పటికంటే ఇప్పుడే అందంగా ఉన్నావు అని వెంకట్రావు కాంతాన్ని మెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఈ విషయం కాంతం మర్చిపోయేలోపే ఆమె స్నేహితురాలు వచ్చింది. కాంతం బాధ చూసి, అసలిదంతా జరుగుతుంది మీ ఇంటి వాస్తు వల్లే, ఇల్లు మారి చూడు, నువ్వు సన్నబట్టం ఖాయం అని ఓ ఝలక్కిచ్చింది. దాంతో కాంతం ఉన్నపాటను ఇల్లు వెతకమని వెంకట్రావుని ఒకటే పోరు పెట్టింది. వారం రోజుల పాటు తిరగ్గా ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరికింది వాళ్లకు. వెంకట్రావు ఇల్లు మారిన 4 రోజులకు పైకి నల్ల నీళ్లు రాలేదు. అద్దె తక్కువని 2nd ఫ్లోర్లో ఇల్లు తీసుకున్నాడు. అప్పట్నుంచి కాంతానికి నీళ్లు మోయటమే పనేగింది. అలా 10 రోజులు గడిచేసరికి లిఫ్ట్ పనిచేయటం మానేసింది. దాని గురించి ఎవరూ పట్టించుకోరు. 2 అంతస్తులు రోజూ నీళ్లు మోయాల్సొచ్చింది కాంతానికి. ఈ హడావిడిలో కాంతం తన వెయిట్ గురించి మర్చిపోయింది. రోజూ ఇంట్లో పని, నీళ్లు మోయటం, 4-5 సార్లు మెట్లు ఎక్కి దిగటంతో రోజులు గడిచిపోతున్నాయి. కాంతం అవస్థ చూసి వెంకట్రావు, పోనీ ఇల్లు మారదామా అన్నాడు ఒకరోజు. వద్దులేండి, ఇక్కడ నీళ్ల పుణ్యమాని నేను 5 కిలోలు తగ్గాను. ఇంకా ఇలానే కంటిన్యూ అయితే మీరు ఇదివరకటి కాంతాన్ని చూడొచ్చు అంది కాంతం గోముగా. వెంకట్రావు అప్పుడే గమనించాడు. కాంతం కాస్త సన్నబడింది. పైగా భార్య నేచురల్గా లావు తగ్గే ప్రయత్నం చేస్తుండేసరికి ముచ్చటేసి ఆమెని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు అతని చేతులు ఆమె చుట్టుకొలతను చుట్టుకోగలిగాయి. కాంతం వెంకట్రావుని కాస్త బలంగా పట్టుకుంది. ఇప్పుడు వెంకట్రావుకి ఊపిరాడుతోంది. భార్య ఇప్పుడు వెనకటి కాంతంలా అనిపిస్తోంది. ఆనందంతో అతను కళ్ళు మూసుకున్నాడు మైమర్చిపోతూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.